ఏ హీరో అయినా బ్యాక్డ్రాప్ నుంచి కష్టపడో లేకపోతే ఇష్టపడో తన టాలెంట్తోనే వస్తాడు. కానీ ఎటకారంతో ఇండస్ట్రీకి వచ్చిన హీరో మాత్రం సంపూర్ణేష్ బాబు. ఆ ఎటకారం రోజు రోజుకి పెరుగుతుంది, సినిమాకి మరింత ఎక్కువ అవుతుంది. ఈ క్యాలిఫర్తో ఏం చేయబోతున్నాడో ఆయన మాటల్లోనే విందాం. హాయ్. హాయ్ భయ్యా, నమస్తే. హాయ్ వసంతి. హాయ్ అండి ఆర్కే గారు. ఆశాజ్యోతి గారు. ఏంటన్నా ఈ ఎటకారం అనేది సినిమాకి అలా గ్లోబల్ వార్మింగ్ పెరిగినట్టు పెరిగిపోతూ ఉంది. అంటే ఇది ఫస్ట్ కథనే బాగా పీక్స్లో ఉన్నటువంటి ఒక పాయింట్ తోటి తీసుకున్నటువంటి కథ. పీక్సా? ఏ దేశంలో ఉన్నా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న మగాళ్ళు ఎదుర్కొంటారు మగాళ్ళు లేదు, కానీ కథ అలా ప్రిపేర్ చేసుకున్నాడు డైరెక్టర్ గారు. అంటే శీలం అనేది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా శీలం చాలా జాగ్రత్తగా ఉంటే ప్రపంచం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనే ఒక కథాంశాన్ని తీసుకొని చేసినటువంటి సినిమా క్యాలీఫ్లవర్. సో ఏంటి కథకి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? అలాంటి మగాడు ఎక్కడ కనిపించాడా? ఇన్స్పిరేషన్ లేదండి. రీసెంట్గా మీకు తీసుకుంటే అంటే ఇంతకుముందు గృహహింస అనే పదం ఆడవాళ్ళకి పరిమితమైన టైంలో మొన్న రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ మగవాళ్ళకి కూడా అది వచ్చింది. అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మగాళ్ళు బయటికి చెప్పుకోరు కదా సార్, మీరు బయటికి చెప్పేస్తారా? అంటే ఒకటండి, కథ తీసుకున్నప్పుడు ఏంటంటే అసలు మనం రోజు పేపర్ చదువుకుంటే చాలా సమస్యలు మనం చూస్తుంటాం. ఇవి ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి. ఈ జరిగే విషయం మీద అసలు మగవాడు శీలం కరెక్ట్గా ఉంటే, వాడు శీలానికి ప్రయారిటీ ఇచ్చుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదనే నేపథ్యంతో స్టార్ట్ అనే కథ అనుకోకుండా ఆ మగాడికి శీలం పోయింది. ఆ శీల పరిరక్షణ కోసం తను ఏం చేశాడన్నది కథ అండి. ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఈయనే గుర్తొస్తారు సార్? అంటే ఈ కథ నాకు గోపికరణ్ అనే రైటర్ నాకు చెప్పినప్పుడు నాకు ఈ కథ ఒక ఆలోచించానండి. అంటే నేను అఫ్కోర్స్ ఇంకెవరైనా ఫిట్ అవుతారా? ఇప్పుడు ఈయన ఒప్పుకోలేదు ఈ కథ. లేదు, సంపు గారు తప్ప ఇంకెవరి సినిమా ఇంకెవరు చేసినా కూడా ఇది ఈ స్థాయిలో రాదు. అన్న చాలా తక్కువ మందికి వచ్చే కాంప్లిమెంట్ ఇది. ఈ స్టోరీ నువ్వు తప్ప ఎవరూ చేయలేదు. అంటే అంటే అది అదృష్టమా దురదృష్టం? కానీ ఒక్క విషయం చెప్పాలి సార్, ఇక్కడ ఇలాంటి కథలే వస్తున్నాయి అన్న బాధ. ఎప్పుడైనా అంటే అనిపించింది ఎప్పుడైనా అలా? అనిపించలేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అనేంత వరకు కూడా నేనంటే ఆలోచిస్తున్నా ఇది నిజంగా ఏంటి మీరు అన్న తర్వాత మీరు ఆలోచిస్తాను. నేను వసంతితో మాట్లాడతాను. ఎలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్? ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను. సార్ నాకు కథ చెప్పారు. సో ఐ ఇంప్రెస్డ్ విత్ దట్ లైన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం నాకు ఫస్ట్ నుంచి అనిపించింది ఇంత వర్క్ చేయాలి అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నన్ను బిలీవ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ముందు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ఏమీ పట్టించుకోకుండా కాంబినేషన్స్లోకి రావటం అనేది ఒక ఛాలెంజ్ ఏ హీరోయిన్కైనా. ఆబ్వియస్లీ. సో మీరు ఎలా, మీకు అది అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాంబినేషన్స్ వాల్యూస్ ఎక్కువగా మన ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. ఎవరితో చేస్తున్నాము ఏంటి అనేది దీన్ని బట్టి హీరోయిన్కి ఒక పారామీటర్ అనేది చేయకూడదు, బట్ దురదృష్టం చేస్తున్నారు. సో మీకేమనిపించింది? కరెక్టే, నేను చాలా విన్నాను ఇలాంటివి కూడా. సో దిస్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు. బట్ నాకు స్టోరీ ఇంప్రెస్ అయ్యి నేను ఈ కథ ఒప్పుకున్నాను. ఎలాంటి రోల్ అంటే తన్ని సపోర్ట్ చేస్తారా? తనకి ప్రాబ్లం క్రియేట్ చేసే రోలా? నో. ఆ ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తున్నారు మాకు. సంపూర్ణేష్ బాబు గారు పరిగెడతానే ఉన్నారు పాపం, వాళ్ళ బాధ తట్టుకోలేక. నేను సపోర్ట్ చేస్తాను బావకి. ఓకే, ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ డెబ్యూ అంటున్నారు కదా, ఇంతకుముందు మీరు సీరియల్స్ చేశారు కదా. సో సీరియల్స్లో చేశారు. సో కమింగ్ టు బిగ్ స్క్రీన్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపూర్ణేష్ బాబు గారితో చేయడం ఇట్స్ లైక్ గుడ్ థింగ్. అండ్ కొంచెం డామినేట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సార్తో చేస్తే హీరోయిన్స్ కనపడరు అని. హీరోయిన్సే కాదు, మిగిలిన వాళ్ళకి డైలాగ్స్ కూడా ఉండవు. నిజం. ఇది ఇప్పుడు సంపు మీద ఉన్న కంప్లైంట్ ఒక 4 పేజీల డైలాగులు ఆయనే చెప్పేస్తాడు. మాకేదో రియాక్షన్స్కి ఒక 2-3 డైలాగ్స్ చెప్తారు. బట్ డైరెక్టర్ గారు నాకు ఎంత పార్ట్ నాకు ఇవ్వాలో నాకు ఇచ్చారు. ఎడిటింగ్లో ఉంచారా? యా, ఆబ్వియస్లీ. త్రూ అవుట్ సినిమా అయితే ఉంటానని నేను చెప్పను కానీ బట్ మొత్తం అయితే క్యారీ చేస్తాను. ఈ గెటప్ ఏంటన్నా? గెటప్ ఏది? ఈ ఫారినర్ గెటప్. యాండీ ఫ్లేవర్ మనోడు క్యాలిఫ్లవర్. ఓకే, ఆయనకు మొదలైంది ఈ ప్రాబ్లం.
అది ఏంటనేది డైరెక్టర్ గారు చెప్పేస్తారు. కాకపోతే నేను మీరు అన్నట్టుగా ఎందుకు ఇలా ఒప్పుకున్నావు అన్నప్పుడు నాకు చెప్పినప్పుడు ఈ కథ ఒకటి మాకు అంటే స్టార్టింగ్ హృదయకాలయం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మాకేమనిపిస్తుంది అంటే ఈ జానర్లో నువ్వు ఒక్కడే ఉన్నావు. సో ఇక్కడ ఇంకెవరో రాలేరు, ఇది నీ కింగ్డమ్. సో నువ్వు హ్యాపీగా సినిమాలు చేస్తే వెళ్ళిపోవచ్చు. సో నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఏ ఎమోషన్ ఉన్నా మేము నవ్వుతూనే చూస్తాం. ఆడియన్స్ని నువ్వు అలా మైండ్ సెట్ అలా ప్రిపేర్ అయిపోయారు. మీరు కనిపిస్తే ముందు నవ్వుదాం తర్వాత ఆలోచిద్దాం అనే పొజిషన్కి వచ్చేసాం. అందుకని ఇది బ్లెస్సింగే. నేను ఫస్ట్ విన్నప్పుడు ఎంట అనుకున్నా దాన్ని. అంటే నాకు ఎక్కువ క్యారెక్టర్లు చేయడం, డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం, అది నేను ఫుల్ లెంత్ చేస్తున్నానా లేకపోతే గెస్ట్ రోల్ చేస్తున్నానా పక్కన పెడితే ఎక్కువ ఇలాంటి చేయడం నాకు ఇష్టం. ఎందుకో ఏదో ఒకటి దాంట్లో వెళ్ళకుండా ఇప్పుడు మనం ఫస్ట్ ఈరోజు హృదయకాలం సింగిల్, మన నెక్స్ట్ ట్రిపుల్ రోల్ చేస్తాం. కొబ్బరి మంట టక్మని ఇది డబల్ రోల్. కొబ్బరి మంటలో వీడియోస్ ఇప్పటికీ మాకు రీల్స్లో కనిపిస్తూనే ఉంటాయి. అసలు ఎట్టగారానికి అది పరాకష్టం అనమాట. ఆ తర్వాత ఎవరైనా ఆ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలంటే సీరియస్గా కథ రాసుకునే వాళ్ళు కూడా భయపడతారు. దీన్ని ఈ లెవెల్లో ప్రూఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గ్రామ పెద్ద క్యారెక్టర్ రాయాలంటే ఎవడైనా భయపడతాడు. ఇప్పుడు దీంట్లో కూడా నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు మనం ఒక పీకే లాంటి గెటప్ ఉంటుందండి అన్నాడు. సర్లే నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఆ సీన్ చేసినప్పుడు అది చేసినప్పుడు కూడా నాకు ఒక యాక్టర్గా అది నా నుంచి కోరుకుంటుంటూ చేయాలని చేశా. ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఫోన్ చేస్తే అమ్మ అసలు ఇంత ఉందా దీని వెనకాల అనుకున్నా. దాన్ని అంటే ఆల్రెడీ మనకు చేసింది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం కాలేదు. హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఫైన్ అండి. అంటే కొంతగా ఒక 10-15 డేస్ వెళ్ళిన తర్వాత దీనికే ఫస్ట్ టైం దీనికోసం హార్స్ రైడింగ్ డైరెక్టర్ గారు ఒక 15 రోజులు ట్రైనింగ్ ఇప్పించి ఫస్ట్ షూట్ చేసాం. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించబోతుంది? ఇప్పుడు మీ మూవీస్ అన్నీ చూస్తే మాకు ఎమోషన్ ఏమున్నా సరే ఫన్ అనేది ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఆడియన్స్. ఆ ఫన్ మూమెంట్స్ అన్నీ మాకు ట్రైలర్లో కనిపిస్తున్నాయి. అసలు మీ క్యారెక్టరైజేషనే అందులోంచి పుట్టినట్టుంది. ఇంకా ఏంటి హిడెన్గా ఏమున్నాయి? చాలా ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బ్రిటిష్ వాడి క్యారెక్టరు, తన డైలాగ్ మాడ్యులేషను, తన డైలాగ్స్ 100% చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మాకే చాలా హ్యాపీ అనిపించింది. రెండోది వచ్చేసి క్యాలిఫ్లవర్ క్యారెక్టర్, ఒక పల్లెటూరులో ఒక పద్ధతి గల ఎలాంటి అలవాట్లు లేకుండా చాలా సిస్టంగా ఊరంతా సిస్టంగా ఉండాలనుకునేటువంటి ఒక క్యారెక్టర్. ఎన్ని జనాలు తిట్టినా చేసినా కానీ తన సిద్ధాంతం ఇదే అనుకుని అదే రూల్స్ రామరాజు కట్ చేస్తే ఇతనికి అసలు ఊహించరానటువంటి ఒక పరిణామం జరిగి తను మొత్తం ఇంకా జీవితం మొత్తం సర్వం పోయింది అనుకొని నన్ను ఇలా చేసిన వాళ్ళకి శిక్ష పడాలని హైదరాబాద్కు వచ్చేటువంటి క్యారెక్టర్. 3 క్యారెక్టర్లు అలా వెళ్తుంటాయి. అది బాగుంటుంది. మీ ట్రావెల్ ఎలా ఉంటుంది? మీ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది? అంటే ఎలాంటి ఏ ఎమోషన్ క్యారీ చేస్తుంది? ఇంట్రడ్యూస్ టు మై క్యారెక్టర్ నీలవేణి ఇందులో నేను. సో ఒక ప్రాపర్ పల్లెటూరు గర్ల్. సో ఆపోజిట్ క్యారెక్టర్ వచ్చి ఫుల్ పార్ష్ ఉంటుంది, కొంచెం బావని ఏడిపిస్తూ బావ వెనక పడుతూ. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఐ జస్ట్ ప్లేడ్ ఇన్ దిస్. మీ ఇద్దరి మధ్య జనరల్గా అడిగే క్వశ్చనే కెమిస్ట్రీ అంటారు కదా, ఏం చెప్తారు కెమిస్ట్రీ? ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్? ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ హీఈస్ లైక్ సో డౌన్ టు ఎర్త్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్. అండ్ ఆఫ్ స్క్రీన్ వస్తే లైక్ బాబా మరదల్ క్యారెక్టర్ విచ్ వి ప్లేడ్. మీకు అంటే ఏ ఎమోషన్ తీసుకున్నా, అది ఫ్యామిలీ ఎమోషన్ తీసుకున్నా లేకపోతే ఒక బజార్ రౌడీ లాంటి సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక ఫన్ని క్యారీ చేయటం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది ప్రతి దాంట్లో కూడా. ఈ బాబా మరదళ్ళు క్యారెక్టరైజేషన్స్లో ఎలాంటి ఫన్ జనరేట్ అయింది? అంటే ఎలాంటి బాబా మరదళ్ళు మీరు? వాట్ కైండ్ ఆఫ్? అతిగా ప్రేమించే అమ్మాయి, అల్లరి చిల్లరిగా, ఇంకా బావ అంటే ప్రాణం అనుకొని అసలు ఎప్పుడు బావతోటి తిరగాలి, బావని పట్టుకొని తిరగాలి, బావ బండి మీద తిరగాలి, బావతోటే ఉండాలనుకునేటువంటి క్యారెక్టర్. కానీ తను మాత్రం ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత ఇంకా దానికి చాలా టైం ఉంది, అప్పటి వరకు మనం ఇలా నువ్వు నిన్ను వేసుకొని
బండి మీద వేసుకొని సైకిల్ మీద వేసుకొని తిరగడానికి లేదు అని మా ఇద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్, ఒక బద్దు ఉంటుంది, కొలబద్ద లాంటిది. ఆ డిస్టెన్స్ అలా పెట్టి మాట్లాడిస్తుంటాడు. ఎప్పుడు పెళ్ళి దాకా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తనకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇష్టం ఉండదు. సో సాంగ్స్ ఎలా మంచి డాన్సర్ మీరు. డ్యాన్స్ అంటే మాకు కొబ్బరిమట్లో చూసాం కదా, ఒక లెంతీ సీన్, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో అస్సలు అంటే మాకు చూడటానికి ఎంత ఫన్గా ఉందో. ఆ తర్వాత మీరు ఆ ప్రాసెస్లో పడింది విన్న తర్వాత అంత రెస్పెక్ట్ కలిగింది. సో డాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయి మీ ఇద్దరికి, డ్యూయట్స్? I have one dream song. ఓకే. Yeah, and there is one more 3 songs. మీకు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత, తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ టీంతో వర్క్ చేయటం ఎలాంటి ఎక్స్పీరియన్స్? ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి, సో నాకు ఒక చిన్న భయం అనేది ఉంటుంది ఇండస్ట్రీ అనేది. బట్ దిస్ ఈజ్ లైక్ ఐ కెన్ సే దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మ్యామ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, షీ కేర్స్ మీ లైక్ ఎ డాటర్. అండ్ డైరెక్టర్ గారు కానీ ఎవ్రీ వన్ నాకు ఐ కెన్ సే లక్కీ అనే చెప్పుకోవచ్చు, బికాస్ అంత బాగా చూసుకున్నారు నన్ను. ఆర్కే గారు, మీరు ఒక డైరెక్టర్గా ఈ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన తర్వాత మీరు ఆన్ పేపర్ రాసుకునే క్యారెక్టర్స్కి, లేకపోతే మీరు ఎడిట్ రూమ్లో చూసిన క్యారెక్టర్స్కి అంటే ఒక కంపారిజన్ ఉంటుంది, మనం ఏం రాసుకున్నాం, ఏం చూస్తున్నాం అనేది. అలా చూస్తున్నప్పుడు ఏమనిపించింది? ఏదైతే రాసుకున్నానో స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు 100% రీచ్ అయ్యారు, అందరు రీచ్ అయ్యారు. అంటే మీరు ఇంత చెప్పిన దానికి అంటే మన మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎంత చేస్తే బాగుంటుంది అనే విషయానికి పర్ఫెక్ట్గా అందరు రీచ్ అయ్యారంటే 100% రీచ్ అయ్యారు. అది పీపుల్ రేపు 20 రిలీజ్ అవుతుందండి, డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ విషయాన్ని. అయితే సంపూర్ణేష్ బాబు సినిమా అనేసరికి ఒక ఆల్రెడీ ఒక మైండ్ సెటప్ అనేది ఒకటి అయి ఉంటుంది. దాన్ని రీచ్ అవుతూ ఇంకా ఏమైనా కొత్త ఎలిమెంట్స్ ఇందులో ఏమాడు? ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ అండి. అంటే సంపూ గారికి ఇంతకుముందు మీరు ఒక ప్రీ డయా ఉంది ఆయనకి. ఆ డయాను తీసుకొని దాంట్లో నుంచి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం చేసామండి. దీంట్లో ఒక ఎమోషన్ పార్ట్ కూడా ఉంటుంది. అంటే నవ్వుతూ ఒక సడన్గా ఒక చోట ఎమోషన్ కాన్సెప్ట్ కూడా ఉందండి. అంటే ఎందుకు మీకు ఫుల్ మీల్ అన్నానంటే దీంట్లో కామెడీ ఉంది, ఆయన క్యారెక్టర్, ఆయన ఎరా ఉంది. ఆయన ఎరాని మిస్ చేయకుండా ఓ పర్ఫెక్ట్ గ్రాఫ్లో ఖర్చు చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి బాగా. మీకు ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్నప్పుడు మీకు ట్రైలర్ రిలీజ్ అయినాయి, ఆ తర్వాత మీకు వచ్చిన అప్లాజెస్ కానీ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ స్టఫ్ మీద? అంటే కొంచెం ఈ క్వశ్చన్ కొంచెం ముందుకెళ్ళి చెప్తాను. నేను యాక్చువల్లీ టీవీలో ఒక 8 ఎపిసోడ్ పైన చేశానండి. అంటే సినిమా డేటా ఇండస్ట్రీకి వచ్చి టీవీలో సెటిల్ అయిపోయాను. బై ప్రేక్షకులు విష్ చేయడం వల్ల స్టిల్ ఐఎమ్ ఇన్ గుడ్ పొజిషన్. అక్కడ నుంచి నేను ఒక సినిమా ప్రయత్నం చేసే ఇంతకుముందు నా బ్యాకప్ క్రిష్ గారు ఉండి, రామోజీరావు సార్ ఉండి, దిల్ రాజు గారు కొన్ని ఒక సినిమా నాకు కమర్షియల్గా మంచి సక్సెస్ఫుల్ అయిపోయిందండి. అంటే ఎందుకు ఇది చెప్పానండి ఈ కథని, నేను అప్పటి నుంచి నాకు టార్గెట్ ఉంది, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కమర్షియల్ ఎలిమెంట్ చేయాలి. దట్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ వే, నాట్ ఒక ప్రాపర్ వే చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ కథ విన్నప్పుడు కానీ, దాన్ని వర్క్ చేసినప్పుడు కానీ, ఈ క్యారెక్టరేషన్స్ డిజైన్ చేసినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హీరో గారు ఒక శీలం గురించి ఇండియా వాళ్ళు చెప్తే కొత్తగా ఉంటుందండి. ఒక ఫారినర్, ఒక యాండీ ఫ్లవర్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో అసలు మగాడి శీలం కరెక్ట్గా ఉంటే దేశం అంతా బాగుంటుందని ఆ బాధ్యతను వాళ్ళ కుటుంబానికి చెప్పాడు. ఆ మనవడైన క్యాలిఫ్లవర్ రన్ చేస్తాడు. అది అలా ఒక గ్రాఫ్గా చేసుకొచ్చామండి ఇదంతా కూడా. మీరు ఈ కథ మీరు విన్నప్పుడు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనిపించింది? అంటే అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంది, ఫన్తో పాటు కొన్ని మనకి ఫైట్స్, డ్యాన్సెస్, ఒక ఎమోషన్. మీరు అన్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ అని. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ అయిన తర్వాత అన్ని రకాల ఎమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునండి. అంటే ఒక శీలం కోసం శీలం కరెక్ట్, మగాడి శీలం కరెక్ట్గా ఉంటే అంతా ప్రపంచం అంతా బాగుంటుంది. ఒక అబ్బాయి అసలు ఇప్పుడున్న ట్రెండ్కి ఇవన్నీ ఏంటి, ఈ ఎథిక్స్ ఏంటి, ఈ మోరల్స్ ఏంటి, ఎంజాయ్ చేద్దామని ఆ 3 అమ్మాయిలు అక్కడే కాన్ఫ్లిక్ట్ ఉందండి. శీలం కోసం తాపత్రయపడే అబ్బాయి, శీలం ఇవన్నీ కాదు, మనిషి అంటే ఎంజాయ్ చేయాలి అని చెప్పే ఒక 3 అమ్మాయిలకి తనకి కనెక్షన్ ఏంటి? ఎందుకు వాళ్ళు ఫైన్ సమ్మాన్ కదా, ఇతనే ఎందుకు ఎంచుకున్నారు? ఇతను అది కథ సినిమా చూస్తే అర్థమైందండి. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన అలా జరిగిపోయింది అంతే. అది ఓకే, అంతే. మీరు నిర్మాతగా ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి ఈ ప్రాజెక్ట్? 100% సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా అంటే చేస్తే ఇలాంటి మంచి సబ్జెక్ట్ చేయాలి అనిపించింది.
కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ అండ్ కంప్లీట్ ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ లాగా. అంటే సంపూర్ణేష్ బాబు గారికి ఎలాంటి కథ అయితే బాగుంటుందో అలాంటి కథ 100% తను న్యాయం చేశారు. దాన్ని మా కెమెరామెన్ గారు కూడా చాలా అందంగా చిత్రీకరించారు. ముజీర్ గారు చాలా బాగా చేశారు. అది 100% నేను న్యాయం, మంచి కథ అని నేను నమ్ముతున్నానండి. నేను చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఇక యాక్షన్స్ ఉన్నాయన్నా మూవీలో? యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయా? లాస్ట్లో అమ్మాయిలతో fight చేస్తారా? ఫైట్ 15 minutes ఫైట్స్ ఉన్నాయి. 15 minutes ఫైట్ ఉంది. అమ్మాయిలతో వివత్సం అది. ఒక చిన్న విషయం ఏంటంటే యాక్చువల్లీ కథ ఇందాక మీరు అడిగినది కూడా కథకి ఏం కావాలో చేసామండి. ఫస్ట్ టైం ఇది మాత్రం నేను ధైర్యం చెప్పగలను. ఈ కథకి ఇంతే చేయాలని చేయలేదండి ప్రొడ్యూసర్స్ కూడా. కథకి ఏం కావాలో చేశారు. ఫైనల్ రిజల్ట్ ఎటు ఆడియన్స్ ఇస్తారు, అది మనం యాక్సెప్ట్ చేయాలి ఏదైనా. బట్ ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానండి. ఓటీటీ ఆఫర్స్ వచ్చాయా మీకు, లేకపోతే థియేటర్కి రావడానికి? అంటే చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి కొన్ని మూవీస్, కొన్ని మాత్రమే థియేటర్స్కి వస్తున్నాయి. మీరు థియేటర్ రిలీజ్కి రావడానికి కారణం? ఇది ఒక రకంగా సాహసమైన చర్య అండి ఇది. కాకపోతే నేను ప్రొడ్యూసర్స్ అంటే ఆశా జ్యోతి గారు, దీనికి గూడూరు శ్రీధర్ తను కూడా సమర్పించున్నారు. మేమందరం కూర్చున్నప్పుడు ఏంటంటే ఇది సినిమా చూసుకున్న తర్వాత, అంటే ఫస్ట్ ఓటీటీకి వెళ్ళాలని థాట్ ఉందండి. సినిమా చూసుకున్న తర్వాత డిబేట్లో ఈ థియేటర్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ బాగా అవుతుంది, ఎంటర్టైన్ చేస్తాం ఆడియన్ని, వాళ్ళకి కావాల్సిన హ్యాపీనెస్ని, వాళ్ళకి కావాల్సిన నవ్వుని ఇస్తామని ఒక నిర్ణయం తీసుకొని, వైడ్ డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చామండి. దీనికి గ్లోబల్ వాళ్ళు నైజాం నుంచి రావడం, మాకు ఆంధ్ర నుంచి డిస్ట్రిబ్యూటర్ల ముందు రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, మీకు ఎలాంటి ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీకు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? నా పార్ట్ అయితే 100% నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో పీపుల్ విల్ ఆల్సో ఎంజాయ్ బికాజ్ నా క్యారెక్టర్ ఎలా ఉందంటే నెక్స్ట్ టు డర్ గర్ల్ లాగానే ఉంటుంది సేమ్. సో ఐ థింక్ ఇట్ విల్ గోన్ బీ హిట్ మై క్యారెక్టర్ వైజ్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపూర్ణేష్ బాబు అభిమానులకి ఏం చెప్తాను? అంటే ఒక డిఫరెంట్ సినిమా అని అయితే 100% చెప్తాను. ఇప్పుడు కొబ్బరిమట్ట, హృదయకాయలు ఎంత ఎంజాయ్ చేశారో మ్యాక్సిమం అంత ఎంజాయ్ చేయకపోయినా కానీ 100% వీళ్ళు 60-70% మాత్రం రీచ్ అవుతారు. అంటే నా నుంచి ఏం కోరుకుంటుండ్రో అది మాత్రం ఫుల్ ఫ్లెక్సీగా దీంట్లో ఉంది అని ఖచ్చితంగా చెప్తా. లెంతీ డైలాగ్స్ అనేవి అసలు ఒక ట్రేడ్ మార్క్ అయిపోయినాయి నీకు. సో అది అలా కంటిన్యూ అవుతుందా, లేదా ఈ సినిమాలో? అవుతుంది. ఒక 6 పేజీల డైలాగ్ ఉంది. డైరెక్టర్ గారు సింగిల్ టేక్ చెప్దామని అంటే ఏమన్నాడు, వద్దు సార్ సింగిల్ టేక్. కోర్టులో మన కొబ్బరిమట్లో ఆడవాళ్ళ గొప్పతనం గురించి, కోర్టులో మగాళ్ళ గొప్పతనం గురించి వాదిస్తాడు. అది పెద్ద ఎపిసోడ్ అది. దాంట్లో సింగిల్ టేక్ చెప్తే మళ్ళీ వీళ్ళ అవతల వాళ్ళకి ఛాన్స్ ఉండదు సార్, మళ్ళీ మొత్తం మీరే చెప్తే వద్దు నాకు బిట్లు కావాలని ప్రత్యేకించి అసలు దాంట్లో డైలాగ్స్ బాగుంటాయి అన్న. ఒక డైలాగ్ చెప్తావా? ఇంట్లో వాళ్ళకు బంగారం కొనిచ్చి తన పంచకున్న బంగార పంచును చూసుకొని బంగారం అని మురిసిపోయేవాడు సార్ మగాడు. ఇలా చాలా పెద్ద డైలాగులు ఉన్నాయి. అవన్నీ తనకి ఎలా కావాలో అలా తీసుకున్నాడు. అంటే అటు జడ్జికి చెప్పాలి, ఇటు ఆపోజిట్ లాయర్ ఉంటాడు, అతనికి క్లారిటీ ఇవ్వాలి, మిగతా లాయర్లకు క్లారిటీ ఇవ్వాలి, ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలి, అక్కడ ఉన్న జనాలకు ఇవ్వాలి. అది బాగా హ్యాండిల్ చేశారు. 6 పేజీలు అది. ఓకే, కానీ ఓకే సింగిల్ టేక్ కాకుండా ఇంటర్ కట్స్ తీసుకున్నాం. ఓకే, విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమా చేశారో ఆడియన్స్ అందరూ బాగా ఎంటర్టైన్ అవ్వాలని, మీకు క్రిటిక్స్ పరంగా లేకపోతే కమర్షియల్గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ని అందించి మీ నెక్స్ట్ సినిమా కూడా త్వరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.